ఆరోమలే నవంబర్ నెలలో రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమా ఇప్పుడు తమిళ్తో పాటు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది జియో హాట్స్టార్లో. కృష్ణదాస్ మరియు శివాత్మిక రాజశేఖర్ వీరిద్దరు కాంబినేషన్లో సారంగ్ జగ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. లేట్ చేయకుండా ఈ సినిమా రివ్యూ కోసం అయితే మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా ఈ సినిమాలోని కథ కోసం అయితే మాట్లాడుకుందాం. మన హీరో చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీలు అయితే చూసి చాలా ఇష్టపడుతుంటాడు సినిమాల్లో. సో అలాంటి సినిమాలో ఉన్నట్టు లవ్ స్టోరీ నాకు కూడా కావాలి నా జీవితంలో అని ఫిక్స్ అవుతాడు మనోడు. సో స్కూల్లో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, బట్ వర్కౌట్ అవుతుంది. తర్వాత కాలేజీలో అది కూడా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ జాబ్ చేసేటప్పుడు కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, బట్ ఆ అమ్మాయికి అసలు ప్రేమ అంటేనే చిరాకు, అస్సలు నచ్చదు. అసలు ప్రేమ అంటే నచ్చని ఒక అమ్మాయికి ప్రేమ అంటే పడిచొచ్చి ఒక అబ్బాయికి మధ్య అసలు ప్రేమ ఎలా కుదిరింది అన్నదే ఈ సినిమా. ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే ముందుగా ఈ సినిమాలో స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టోరీ చాలా నీట్ అండ్ క్లీన్గా సింపుల్ లైన్లో ఉంటుంది. మనకు తెలిసిన కథనే చాలా మంచిగా అయితే చూపించాడు. ఎక్సలెంట్గా ఉంది. కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత రొమాంటిక్ సీన్స్ కూడా కొన్ని బాగున్నాయి. వాళ్ళిద్దరి మధ్యన చాలా క్యూట్ లవ్ స్టోరీలు అనిపించింది నాకైతే. హీరో హీరోయిన్ల మధ్య ఉన్న లవ్ స్టోరీ, ఆ తర్వాత ఫ్రెండ్ క్యారెక్టర్, ఇవన్నీ అయితే చాలా బాగా పడినాయి. ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎక్సలెంట్గా నచ్చింది నాకైతే. అది చాలా పెద్ద పాజిటివ్. ఇంక నెగిటివ్స్ కోసం మాట్లాడుకుంటే ఓన్లీ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత చాలా కంగారుగా ఏదో అప్పటికప్పుడే ఏదో రకంగా ఎంటర్ చేయాలి కదా, లేదా ఏదో విధంగా వాళ్ళని కలపాలి కదా అని కలిపినట్టు అనిపించింది. అదొక్కటే నాకు నెగిటివ్గా అనిపించింది. బట్ మిగతా ఏమి నెగిటివ్స్ అయితే పెద్దగా లేవు. సాంగ్స్ కూడా పర్లేదు. లిరిక్స్ మనకు అంతగా అర్థం కాకపోయినా సినిమాకి తగ్గట్టు బాగానే ఉన్నాయి. ఓవరాల్గా నాకు ఫస్ట్ హాఫ్ అయితే బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ పెద్ద పాజిటివ్ ఈ సినిమాకి. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కోసం మనం ఆడుకుందాం. స్టోరీ స్టార్టింగే ఇంట్రెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇంటర్వెల్ వరకు మనకైతే ఎక్కడా బోర్ కట్టకుండా నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది. ఒక పక్క కామెడీ నడుస్తుంటుంది, ఒక పక్క మనకు రొమాంటిక్ సీన్ నడుస్తూ ఉంటాయి. ఓవరాల్గా క్యూట్ లవ్ స్టోరీ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలు కథ అక్కడే మొదలవుతుంది. మెయిన్ ప్లాట్ ఎప్పుడైతే మన కథ చేంజ్ అయిందో ఆ తర్వాత నుంచి కొంచెం అక్కడక్కడ చిన్నగా ల్యాగ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి అయితే సెకండ్ హాఫ్ అంతా పర్లేదు, ఏదో లాగాడు కదా అనుకుంటే క్లైమాక్స్లో మాత్రం హడావిడిగా ఏదో క్లోజ్ చేసేయాలి అన్నట్టు క్లోజ్ చేసినట్టు ఉంటుంది. లేదా ఏదో విధంగా హీరో హీరోయిన్ కలపాలి కదా అని కలిపినట్టు ఉంటుంది. బట్ అక్కడ ఇంకా ఏదో ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే సినిమా మొత్తం ఆ రేంజ్లో నడుస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది సినిమా అయితే. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఎక్కడా బోర్ కట్టకుండా చాలా ఆహ్లాదంగా సాగుతుంది సినిమా మొత్తం. బట్ క్లైమాక్స్ ఒక్కటి వచ్చేసరికి ఏదో క్లోజ్ చేయాలనే విధంగా క్లోజ్ చేసినట్టే ఉంది. సో అదొకటి నాకు నచ్చలేదు. ఓవరాల్గా ఈ సినిమా అయితే వన్ టైం వాచబుల్ అనిపించింది నాకైతే. సో ఎవరైనా సరే మిస్ అయితే జియో హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, ఈ సినిమా చూసేయండి. ఇక పర్ఫార్మెన్సెస్ కోసం మాట్లాడుకుంటే హీరో హీరోయిన్లు ఇద్దరు ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మన శివాత్మిక రాజశేఖర్ కానీ అలాగే కృష్ణదాస్ కానీ. ఆ తర్వాత హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినందుకు కూడా చాలా బాగా చేశాడు. అతనితో పాటు వీటీవీ గణేష్ గారు, అదే అండి ఎవడ్రు నువ్వు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు అని డైలాగ్ ఫేమస్ అయ్యారు కదా, ఆయన చేసిన క్యారెక్టర్ కూడా బాగుంది. సో దాంతోపాటు హీరో పేరెంట్స్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఇద్దరు కూడా ఎక్సలెంట్గా అయితే యాక్ట్ చేశారు. సో ఓవరాల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి. ఇక నెక్స్ట్ మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టు డీసెంట్గా అయితే ఉంది. ఓవరాల్గా ఈ సినిమా అయితే మెప్పిస్తుంది. సో ఎవరైనా చూడకపోతే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, వెంటనే అయితే చూసేయండి. అలాగే మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ.